యెస్. నిన్న దీపావళి ఉండడం కారణం వల్ల నిన్న అనేక మందికి గూడా తీవ్రమైన గాయాలయ్యాయి. క్రాకర్స్ కాల్స్తూ కూడా చాలా మంది గాయపడిన సిట్యుయేషన్. మరోవైపు ప్రస్తుతం మనం సరోజిని ఐ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. దాదాపు 50కి మంది పిల్లలు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఓపీకి రావడం జరిగింది. దాంట్లో తీవ్రమైన గాయాలతో కన్ను పోయిన వాళ్ళు అంటే దాదాపు ఆ చూపు సైట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రాకర్స్ కారణం వల్ల అనేక యాక్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఏం జరిగింది? అనేక కేసెస్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక కేసెస్లో కూడా పిల్లలందరూ కూడా గాయపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. క్రాకర్స్ కారణం వల్ల అనేక మంది గాయాలు పడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎవరు అడ్మిట్ అయ్యారు? మా హస్బెండ్ ఎక్కడి నుంచి మీరు? మంది శంకర్పల్లి మండలం గ్రామం పొద్దుటూరు. ఏం జరిగింది అసలు యాక్సిడెంట్? డ్యూటీకి వెళ్ళిండు నైట్. డ్యూటీకి వెళ్ళే టైంలో మోకిలా దగ్గర బాంబు వెళ్ళి కన్నులా పడ్డది. మీ వారు కాల్చలేదు? మా వారు లేదు, బయట నుంచి వచ్చి కన్నులో పడ్డది. కన్నులకించి బ్లడ్ మొత్తం రక్తము ఇంకా తెల్లగా అది వచ్చి పోయింది. కన్ను రానికే అవకాశం లేదు అని చెప్తురు డాక్టర్లు. ఇప్పుడైతే లోపలికి తీసుకుపోయారు. సర్జరింగ్ చేసినా కానీ కన్ను రావడం కష్టం అని చెప్తురు డాక్టర్లు. ఏమైందని అడిగిరా? కన్నుకి ఇట్లా పొరలు పోయినాయి అసలు అడిగినాం. అడిగితే కన్ను మొత్తమే ఇట్లా గుడ్డు అనేది మొత్తం పోయింది, రావడం కష్టం అని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు. ఇప్పుడైతే లోపలికి తీసుకుపోయారు. తీసుకొచ్చినాక డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు మేడం. వ్యక్తితో కూడా మాట్లాడదాము. కన్ను పోయిన వ్యక్తితో కూడా ఒక్కసారి ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు. ఏం జరిగింది అసలు? కన్ను ఎప్పుడు అసలు ఎక్కడ పటాకి పడిందా లేకపోతే మీరే కాల్చారా? మేము కాల్చిన పటాకి పడ్డదా మరి రాయి వచ్చి కొట్టిందా కానీ చాలా స్పీడ్ వచ్చి తగిలింది. ఆ సమయంలో అక్కడ క్రాకర్స్ కాల్స్తున్న సమయం రోడ్ అవతల వాళ్ళు కాలుస్తారు, నేనేమో పనికోతున్నాను. మీరు చూసుకోలేదా? వాళ్ళు అవతల నేను పనికోతున్నా కదా అండు. అదే పటాకి పేలినప్పుడు రాయి వచ్చిందా మరి అది వచ్చి తగిలిందా ఏంది? నేను రోడ్ ఇస్తున్నా, రోడ్ అవతల వాళ్ళు ఇప్పుడు కన్నుకి ఏమైందంటే పలిగిపోయింది. గుడ్డు పగిలిపోయిందా? రాత్రి చెప్పు. ఇప్పుడు చూపు వస్తుందని చెప్పారా? 10%. దాదాపు 50కి పైన పిల్లలు కూడా అడ్మిట్ అయ్యారని తెలుస్తుంది. దాంట్లో పలువురికి మాత్రం సీరియస్గా ఉంది. నలుగురిని మాత్రం ప్రస్తుతం సర్జరీ ఇవాళైతే జరుగుతుంది. అనేక మందికి సర్జరీస్ జరుగుతున్నాయి. చూపు కూడా చాలా ప్రమాదవశాత్తు కూడా అనేక మంది ఎన్ని ప్రికాషన్స్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నెగ్లిజెన్సీ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా సూపర్వైజ్ చేయరు, వాళ్ళని అలా వదిలేస్తారు క్రాకర్స్ ఇచ్చి. చాలామంది కూడా దగ్గరుండి వాళ్ళకి కొంచెం దూరం డిస్టెన్స్లో కాల్చమని ఎంత చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు పట్టించుకోరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. పసిపిల్లలు చెప్పాలంటే 10 ఏళ్ళు కూడా ఉండరు. అటువంటి వాళ్ళకి చూపు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సిబ్బంది కూడా మొత్తం అంతా మేము చూసుకుంటున్నాము, ఫ్యాకల్టీ అంతా కూడా ఉంది. సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 50కి మంది అడ్మిట్ అయ్యారు. ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ప్రికాషన్స్ మేము ఎప్పుడూ చెప్తుంటాం, అదేవిధంగా ప్రికాషన్స్ పాటించాలి. కాటన్ దుస్తులు వేసుకోవాలి, అదే కాకుండా కాటన్ క్లోత్స్తో పాటు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తల్లిదండ్రులు సూపర్వైజ్ చేయాలి. ఇవన్నీ కూడా చేయట్లేదు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా 2 రోజులు కూడా దివాళీ ఉంటుంది. మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎం ఉన్నారు. నిన్నటి నుంచి కేసులు వస్తూ ఉన్నాయి. ఎంత ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ అందుబాటులో? ఎంతమంది పిల్లలు వచ్చారు గాయాల పాలై? నిన్న నుంచి మాకు 47 కేసెస్ వచ్చాయి. అందులో 23 వర్ గ్రీవస్ ఇంజురీస్, చాలా పెద్ద గాయాలు. 18 వర్ చిల్డ్రన్. 4 కేసెస్ మేము అడ్మిట్ చేసాము. అందులో 2 ఆర్ చిల్డ్రన్ అండ్ 2 ఆర్ అడల్ట్స్. ఆ కేసెస్కి ఇప్పుడు చూసి ఆపరేషన్ థియేటర్కి కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తాం. ఎంతమంది పిల్లలకి సివియర్గా ఉన్నాయి? చూపు వచ్చే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమందికి లేవు? 23 గ్రీవస్ ఇంజురీస్లో 10 మాత్రం పిల్లలు సివియర్ ఉన్నాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ పైన పెట్టాము. చూపు రక్తం వచ్చింది కన్నులో, సో అది రక్తం తక్కువ అయితే చూపు గురించి చెప్పగలము. ఎప్పుడైతే 2 చిల్డ్రన్ అడ్మిట్ ఉన్నాయి ఆల్రెడీ. నల్లగుడ్డు పాప పైన దెబ్బ తగిలింది. సో దానికి మేము ఆపరేషన్ చేసి 3 monthsలో ఎట్లా వస్తుంది చూపు చూడాలి. అంటే దాదాపు అందరు కూడా క్రాకర్స్ పేల్చిన వాళ్ళైనా, ఎవరైనా ఇంకా వేరే యాక్సిడెంట్స్తో కూడా వచ్చారు? యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు రాకెట్ వచ్చి తగలడం వల్ల అట్లాంటిది అయినాయి. ఇంకా చిన్న పిల్లలు పటాకా ఎందుకు బస్ట్ అవ్వట్లేదని
చూసినప్పుడు వచ్చి తగిలింది. సో యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి వెరికి. అంటే అంటే ఎందుకు ఇటువంటివి చాలాసార్లు అనేక మంది దీని అవేర్నెస్ ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, మంచి దృష్టిలో వేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, కాటన్స్ ఇవన్నీ. ఏంటి దీనివల్ల ఎట్లా అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి? ప్రొటెక్టివ్ ఐవేర్ యూస్ చేయడం లేదు. 2 వీలర్స్ పైన వెళ్ళినప్పుడు గాగల్స్ అయినా, వైట్ గాగల్స్, బ్లాక్ గాగల్స్ అయినా వేసుకోవాలి. ఇంకా చిల్డ్రన్కి సూపర్విజన్లో పెట్టుకోవాలి, అడల్ట్స్ చూస్తూ ఉండాలి. ఇదంతా చేస్తే సేఫ్గా జరుగుతుంది. ఎంత ఏజ్ పిల్లల వరకు వచ్చారు? మా దగ్గర 4 years to 12 years, 13 years వరకు వచ్చారు. ఫ్యాకల్టీ అంతా ఉందా ఇక్కడ మొత్తం అంతా చూసుకోవడం? 7 డాక్టర్స్, నాతో 2 సీనియర్ రెసిడెంట్స్, ఇంకా 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. రాత్రి మొత్తం మేము ఉండి చూసాము అందరు. అంటే మొత్తం మీద కూడా పిల్లలని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఖచ్చితంగా ఉంది. మరోవైపు దుస్తులు, కాటన్ దుస్తులు మాత్రమే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రాకర్స్ అనేవి నైలాన్ సిల్క్కి తొందరగా పట్టుకుంటాయి. ఇటువంటివి కూడా జాగ్రత్తలు తీసుకోరు. మరోవైపు అనేక మంది సరోజిని ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందరు కూడా చిన్న ఏజ్ పిల్లలు, 4, 5, 10, 11, 12 years పిల్లలు. వీళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు క్రాకర్స్ వాళ్ళ మీద పడడం, కన్నుపోవడం ఇటువంటివి చాలా జరిగాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.